సభ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి గారు, మన ప్రియతమ నేత జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు, రాష్ట్ర ఇన్ఛార్జు కృష్ణదాస్ గారు, పార్లమెంట్ సభ్యులు మండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, లక్ష్మీనారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి అరవింద్ గారు, సదానంద రెడ్డి గారు, వెంకటరమణి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, 5 పార్లమెంటు సంబంధించినటువంటి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, జహీరాబాద్, మెదక్ సంబంధించినటువంటి శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, నిజామాబాద్ పార్లమెంటు బూత్ ఇన్ఛార్జీలు, పాత్రికేయ మిత్రులు, మీ అందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు నిజామాబాద్ పర్యటన గత 2 సార్లు వాయిదా పడ్డప్పటికీ అనతి కాలంలోనే 2 రోజుల సమయంలో ఈ 5 పార్లమెంట్ల శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు రామ్మాధవ్ గారు, నేను, అరవింద్ నింబావాలి గారు 2 పర్యాయాలు వచ్చి మరి శక్తి కేంద్రాల యొక్క సమ్మేళనం ఈరోజు ఇక్కడ జరుపుతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాల్లో ఈ యొక్క సమ్మేళనాలు పూర్తి చేసుకుంటున్నాం. గతంలో నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు, రవిశంకర్ ప్రసాద్ గారు ఈ సమ్మేళనం కార్యకర్తలు ఉద్దేశించి రాబో లోక్సభ ఎన్నికలకు సమాయత్తం చేయడానికి అమిత్ షా గారు ప్రత్యేకంగా రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కార్యకర్తలందరూ కూడా మన ప్రియతమ నాయకులు, ప్రపంచంలోనే అత్యంత ప్రజా ఆకర్షణ నాయకుడు నరేంద్ర మోడీ 2వ పర్యాయం మన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి బరిలోకి దిగుతున్న సందర్భంలో మహాకూటమి పేరు మీద మిగతా పార్టీలన్నీ కూడా, ప్రత్యర్థులందరూ కూడా ఏకమై మోడీని ఓడించాలని ధ్యేయము లక్ష్యమే తప్పితే ఎందుకు ఓడించాలి, మీ నాయకుడు ఎవరు, నరేంద్ర మోడీకి సరితుగా వ్యక్తి ఎవరు, ఈ మహాకూటమి ఎవరు చెప్పే పరిస్థితులు లేరు. ఇవాళ మన రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ కేటీఆర్ గారు 16 స్థానాలు గెలిపించండి, ఢిల్లీలో చక్రం తిప్పుతామంటున్నారు. ఇవాళ 16 కాదు 20 గెలిచినా మీరు ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. మీరు మీ నాయకుడు ఎవరో కేటీఆర్ గారు చెప్పండి. ఇవాళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో, మోదీ గారికి సరితుగా వ్యక్తి మీ మహాకూటమిలో తేల్చుకోండి ముందు. ఇవాళ మీరు ఢిల్లీలో చక్రం సంగతి దేవుడెరుగు, ఇవాళ హైదరాబాద్లో కూడా మీరు ఆ చక్రానికి స్క్రూ తిప్పే పరిస్థితులు లేరు. ఇవాళ ముందస్తు ఎన్నికల పేరు మీద మీరు ఈ రాష్ట్రంలో కేవలం మోదీ చరిస్మా ముందు అసెంబ్లీ ఎన్నికలు తట్టుకోలేమని చెప్పి కేసీఆర్ గారు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు కలిసి వచ్చినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం మీద కూడా నరేంద్ర మోడీ గారిని వారు పాలన చూసిన తర్వాత ఈ 5 సంవత్సరాల పాలన ఒక చిన్నపాటి ఆరోపణ లేదు, అవినీతి లేదు, అవినీతి రహిత పాలన, పారదర్శక జవాబుదారీతనము, వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వారు సాధించిన విజయాలు, వారు తీసుకున్న సాహసపేత చరిత్రాత్మక నిర్ణయాలు, పేదల సంక్షేమం కోసం వారు పాటుపడిన విధానాలు, ఇవన్నీ కూడా ఎన్నికల అంశాలైతే కాబట్టి టీఆర్ఎస్కు ఎజెండా ఉండదు. అందుకనే ముందస్తుగా 9 నెలలు ఎన్నికలు పెట్టి తెలంగాణ పేరు మీద ఈరోజు ఓట్లు సందుకొని గెలిచి వచ్చిన మీరు 3 మాసాలుగా చేస్తున్నది ఏమిటి? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరించి నిరుద్యోగ సమస్య, 40 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉంటే మన బడ్జెట్లో 1800 కోట్లు పెట్టి ఏ రకంగా నిరుద్యోగులు మభ్యపెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు ఇంటర్మ్ రిలీఫ్ అన్నారు, పిఆర్సీ అన్నారు, వయస్సు పెంచుతామని చెప్పారు, ఎక్కడ ఆ ఊసు లేదు. అందుకనే మోదీని తప్పించుకునే దానికి ముందస్తు ఎన్నికలు పోయారు తప్పితే పోయి సాధించడం ఏంటంటే 2 మాసాల తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. పాలన పూర్తిగా ఇవాళ అటకెక్కింది. ఇవాళ పాలన మొత్తం మంత్రిత్వ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని, ఇవాళ అన్ని శాఖలు కూడా ముఖ్యమైన శాఖల దగ్గర పెట్టుకొని మిగతా మంత్రులకు పట్టు లేదు మంత్రిత్వ శాఖల మీద. అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా
మోదీ మా ప్రధానమంత్రి, సమర్థవంతమైన నాయకుడు, ఒక సాహసపేత నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి వల్ల పెద్ద నోట్ల రద్దు మొదలుకొని అదే రకంగా జిఎస్టీ ఇటీవల పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోయే విధంగా మన వైమానిక దళం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ మెరుపు దాడి ఏదైతున్నదో ఇవాళ నరేంద్ర మోడీ పాకిస్తాన్ గుండెల్లో ఇవాళ ఈ సైన్యం చేసినటువంటి ఈ మెరుపు దాడి వల్ల దేశమంతా కూడా ఒకటి నిలబడ్డది. దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం మరొకసారి మోదీ సర్కార్ కావాలని. అందుకని మనము ఈరోజు एक बार మోదీ సర్కార్, అగ్లీ బార్ మోదీ సర్కార్, బార్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. మన అసెంబ్లీ జరిగిన ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు దేశం కోసం మోదీ, మోదీ కోసం మేము అని తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు ఒకటవుతున్నారు. కులాలకు మతాలకు అతీతంగా దేశానికి అవసరమైన మోదీ నాయకత్వం తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మోదీ రావాలి, మోదీ కావాలి. అందుకనే మొన్న తెలంగాణ కోసం అసెంబ్లీలో ఓటేసి ఉండొచ్చు, ముఖ్యమంత్రి కోసం ఓటేసి ఉండొచ్చు, కానీ రేపు జరిగేది ఎన్నికలు, దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, ప్రధానమంత్రి కోసం జరుగుతున్న ఎన్నికలు. ప్రధానమంత్రిగా ఒక సమర్థమైన నాయకుడు నరేంద్ర మోడీ ఈ దేశానికి అవసరమని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు మారుతున్న రాజకీయాల్లో అవినీతి పనులందరూ కూడా ఏకమవుతున్నారు, కూటమిలంతా కూడా ఏకమవుతున్నారు. ఇవాళ మోదీని నేరుగా ఎదుర్కోలేక, బీజేపీని ఎదుర్కోలేక ఏ రకంగా దొడ్డిదారిన ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలు వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం, వారసుల కోసం పనిచేస్తున్న తప్పితే ప్రజల కోసం కాదు. నరేంద్ర మోడీ నిస్వార్థమైనటువంటి రాజకీయాన్ని గడుపుతూ ఇవాళ దేశం కోసం ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈరోజు పనిచేస్తున్నటువంటి మహనీయుడు, పేదల పెన్నిది నరేంద్ర మోడీ గారు. అందుకని ఇవాళ మహిళలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కానివ్వండి, ఉజ్వల గ్యాస్ కానివ్వండి, సుకన్య సమృద్ధి యోజన కానివ్వండి, ప్రధానమంత్రి జన్ధన్ యోజన కానివ్వండి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కానివ్వండి, రైతుల కోసం, రైతు కూలీల కోసం ఇటీవల పెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రైతులకు పెట్టుబడి సహాయాన్ని, అదే రకంగా ఉద్యోగస్తులకు, మధ్యతరగతులకు ఆదాయ పరిమితి రెట్టింపు చేసి ఈరోజు అసంఘటిత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు 3000 నెలకు పెన్షన్ ఇచ్చే పథకాన్ని ఈ రకంగా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో మొన్న ప్రవేశపెట్టే బడ్జెట్ అది ట్రైలర్ మాత్రమేని మన మోదీ గారు చెప్పడం జరిగింది. అందుకనే రేపు అసలు బడ్జెట్ రాబోతున్నది. 2019లో అమిత్ షా గారి నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో ఎన్నికల్లో గెలవడం ఖాయము. గతంలో గెలిచినటువంటి ఎన్డీఏ 300 స్థానాలు ఎత్తున్నదో ఆ స్థానాలకు మించే వస్తాయి తప్పితే అమిత్ షా, నరేంద్ర మోడీ జోడీ ఈ దేశానికి అవసరం అని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. అందుకనే టాటాకి తప్పులకు భయపడేది లేదు, ఈ టీఆర్ఎస్ తప్పులకు భయపడేది లేదు. కాంగ్రెస్ ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా మునిగిపోయిన పడవ, కాంగ్రెస్ ఇవాళ చచ్చిపోయిన పాము, కాంగ్రెస్ బట్టగట్టే పరిస్థితి లేదు. మీరు కూటమి పేరు మీద మీరు ఏదైతే ఓట్లు అడుగుతున్నారో మీ ప్రధానమంత్రి ఎవరు? ఆదివారం ఒకరు, సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, మాయావతి, ఆ రకంగా మమతా బెనర్జీ, ఇవాళ కేజ్రీవాల్, శరద్ పవార్, అనేక మంది ఇవాళ ఏదైతే ప్రధానమంత్రి కోసం అల్లుడు దాస్తున్నారో. అందుకనే ఇవాళ రాహుల్ గాంధీ కానీ మిగతా ఎవరు సరిచూగే వ్యక్తులు కాదు. కాబట్టి దయచేసి కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి 22 కోట్ల లబ్ధిదారులు ఈ దేశంలో వారందరూ కూడా చేతురిచ్చి ఈ నిజామాబాద్, జహీరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ బీజేపీకి పట్టున్న ప్రాంతాలు. గతంలో గెలిచాం, మున్సిపల్ చైర్మన్లు గెలిచాం, మేయర్లు గెలిచాం. రాబో రోజుల్లో పార్లమెంటు కైవసం చేసుకోవడానికి మోదీ అస్త్రం మన బ్రహ్మాస్త్రం. ఇవాళ మోదీ బ్రహ్మాస్త్రాన్ని తీసుకొని ఎన్నికల రంగంలోకి దిగినట్టయితే అమిత్ షా, మోదీ గారి యొక్క ఈ నాయకత్వ దయంతో తెలంగాణలో కూడా గణనీయమైన సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని రేపు మోదీ నాయకత్వంలో ఏర్పడేటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అవుదాం. తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉందాం. తెలంగాణను కూడా ఇవాళ సస్యశ్యామలం చేస్తాం. మీరు చూశారు మొన్న టీఆర్ఎస్ ఎన్నికల వాగ్దానాలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారు. ఇంతకు దాన్ని ఊసలేదు, జాడలేదు. అదే రకంగా మీరు ఏ రకంగా మూతపడ్డ పరిశ్రమలు, అజాంజీ మిల్లు తెరుస్తామన్నారు, అన్నీ కూడా ఇవాళ మాట మార్చినారు. ఏ రకంగా ఎర్రజన్ను రైతులను మోసం చేస్తున్నారో ఇవాళ ప్రజలు తిరగబడుతున్నారు, రైతులు తిరగబడుతున్నారు. రైతులకు ఇవాళ అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. పసుపు బోర్డు కింద ఏదైతే ఇచ్చారో ఖచ్చితంగా ఆర్మూర్లో పెద్ద ఒక మార్కెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పసుపు రైతులను కూడా ఆదుకోవడానికి బీజేపీ కట్టుబడి ఉన్నది. నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా హామీ ఇచ్చారు. కాబట్టి మీరందరూ రాబో ఎన్నికల్లో మరొకసారి
మోదీ గారిని ఆశీర్వదించి మరొకసారి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చి తెలంగాణను కూడా అభివృద్ధి పనుల్లో తీసుకెళ్దామని చెప్పి మీ అందరితో కోరుతూ ఈ అభివృద్ధి అయితే తెలంగాణ కొనసాగుతుందో అది మోదీ చొరవ, మోదీ పుణ్యమే. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరిగింది. 1,15,000 కోట్లు 14వ ఆర్థిక సంఘం సిలబస్ మేరకు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కేంద్రంలో కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు 16,000 కోట్ల 13వ ఆర్థిక సంఘం తెస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ రకంగా తెలంగాణ ప్రజల కట్టుబడి ఉన్న అభివృద్ధి కోసం మీరు గమనించి మీరందరూ కూడా మరొకసారి ఆశీర్వదించి మోదీ నాయకత్వాన తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో ఈ 5 పార్లమెంట్ కూడా గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. అందరు దయచేసి 2 చేతులు ఎత్తినాలి. అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.